ఈనాటి మన విశ్లేషణలో అద్భుతమైన మరియు ఆలోచింపచేసే ఒక పంచతంత్ర కథలోకి వెళదాం. అదే చిత్రాంగుని కథ. ఒకవైపు అణువణువునా రాజభోగాలతో నిండిన విలాసవంతమైన జీవితం, మరొకవైపు తన మాతృభూమి అయిన అడవి పట్ల ఉన్న అంతులేని వ్యామోహం. సరిగ్గా ఈ రెండిటి మధ్య నలిగిపోయిన ఒక లేడి కథ ఇది. ఇది కేవలం ఒక జంతువు కథ మాత్రమే కాదు, మన జీవన మూలాలను, మనం కోరుకునే స్వేచ్ఛను గుర్తుచేసే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన కథలోకి అడుగుపెడదాం. మొదటగా మనందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయమేంటంటే, అడవిలో దొరికే ఆ అంతులేని స్వేచ్ఛను ఒక అందమైన బంగారు పంజరం ఎప్పటికైనా భర్తీ చేయగలదా? ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు, మనల్ని లోతుగా ఆలోచింపజేసే ఒక తాత్విక జిజ్ఞాస. భౌతికంగా లభించే అంతులేని సౌకర్యాలు మన అంతరంగంలో గూడుకట్టుకున్న సహజమైన మూలాల పట్ల ఉండే వాంఛను నిజంగా చంపేయగలవా? ఈ కథ మనల్ని సరిగ్గా ఈ ఘర్షణ గురించే ఆలోచించేలా చేస్తుంది. మనం ఎంత సురక్షితంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనం ఎక్కడికి చెందినవారము అన్నదే అంతిమంగా మన మనస్సును శాసిస్తుందని ఈ విశ్లేషణలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ కథ అడవిలో ఎలా మొదలై ఒక అద్భుతమైన అంతఃపురానికి ఎలా మలుపు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. చిత్రాంగుని ప్రయాణం చాలా నాటకీయంగా మొదలవుతుంది. కేవలం 6 నెలల వయసున్న ఒక పసి లేడికూన అడవిలో ఒక వేటగాడికి చిక్కుతుంది. కానీ ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ వేటగాడు దాన్ని ఏమాత్రం హింసించలేదు. పైగా దాని తల నిమిరి ఎంతో దయతో చూసుకుంటూ తన పక్కనే నిద్రపుచ్చుకున్నాడు. ఆ తర్వాత రోజు ఆ లేడిని తీసుకెళ్లి ఒక రాకుమారుడికి కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన లేడికూనను చూడగానే రాకుమారుడు మురిసిపోయాడు. అంతే, ఆ క్షణం నుండి ఆ లేడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక ప్రత్యేకమైన శాలలో అమితమైన ఆప్యాయత మధ్య మహారాజ భోగాలతో పెరగడం మొదలైంది. అయితే రాకుమారుడి ప్రేమ ఎంతలా పెరిగిపోయిందంటే, ఆ రాజభవనం కాస్త ఈ లేడికి ఒక బంగారు పంజరంలా మారిపోయింది. ఒకసారి తేడా గమనించండి. అడవిలో ఉంటే అడుగడుగునా ప్రమాదాలు. ఏ క్రూర జంతువు దాడి చేస్తుందో, ఏ వేటగాడి బాణానికి బలవ్వాలో తెలియని నిరంతర ప్రాణభయం. కాని ఇక్కడ కోటలో పరిస్థితి పూర్తిగా వేరు. రాజుగారి ఆదేశాల మేరకు ఆ లేడిపై కనీసం ఒక చిన్న ఈగ కూడా వాలకుండా రాజభటులు అహర్నిశలు కాపలా కాసేవారు. రోజూ అత్యంత రుచికరమైన ఆహారం దొరికేది. ఈ సంపూర్ణ రక్షణ చూసి అది అడవిలో పడిన కష్టాలన్నీ మర్చిపోయి మనుషులకు పూర్తిగా అలవాటు పడిపోయింది. ముద్దుగా పెంచుకుంటున్న ఆ లేడికి రాకుమారుడు ఒక ప్రత్యేకమైన అలంకారం కూడా చేశాడు. మెడలో అందమైన బంగారు మువ్వలు, కాళ్లకు గజ్జెలు కట్టించాడు. ఆ గజ్జెల సవ్వడి గల్లుగల్లుమంటూ వినపడుతుంటే అది కోటాంతటా ఉద్యానవనాల్లో ఎంతో నిర్భయంగా తిరిగేది. ఒకానొక దశలో భయం పూర్తిగా పోయి కోట దాటి నగరవీధుల్లోకి కూడా చెంగుచెంగునెగురుతూ వెళ్లేంత చనువు దానికేర్పడింది. ఇలా అంతా సాఫీగా ఆనందంగా సాగిపోతున్న సమయంలో కథలో ఊహించని ఒక పెద్ద మలుపు చోటు చేసుకుంది. అదే ఆ అర్ధరాత్రి కురిసిన వర్షం. ఒకరోజు నగరవాసులు ఉత్సాహంతో దాని వెంటపడటంతో భయపడిపోయిన లేడి కోటలోకి పరుగులు తీసింది. రాత్రి కావడంతో భటులు దాన్ని రాకుమారుడి పడకగదికి దగ్గరగా ఉన్న ఒక స్తంభానికి కట్టివేశారు. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద కుంభవృష్టి మొదలైంది. ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న ఆ వర్షాన్ని చూడగానే ఆ లేడికి ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అడవిలో తన స్నేహితులతో వానలో తడుస్తూ ఆడుకున్న క్షణాలు దాని మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ భావోద్వేగం, ఆ గతాన్ని స్మరించుకునే వ్యామోహం ఎంత బలంగా ఉందంటే అది తన సహజత్వాన్ని సైతం మర్చిపోయి ఏకంగా మానవ భాషలో మాట్లాడేసింది. ఆహా! మెరుపు కాంతులతో మబ్బులెంత అందంగా ఉన్నవి! చిన్నప్పుడు వానలో తడుస్తూ స్నేహితులతో ఆడుకున్న ఆ రోజులు మరలా రావు కదా. జంతువులు మాట్లాడటం మనం ఎప్పుడూ వినలేదు కదా. మరి ఆ కోటలో ఈ సంఘటన ఎలాంటి సంచలనం సృష్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ఆ పెంపుడు జంతువు మనిషిలా మాట్లాడటం రాజ్కుమారుడు చెవినపడింది. అంతే, ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఉదయం కాగానే జ్యోతిష్కులను పిలిపించి విషయం వివరించాడు. వాళ్లు వెంటనే ఇది ఒక భయంకరమైన అపశకునం, మహాకీడుకు సంకేతం అని తేల్చి చెప్పారు. అప్పటివరకు లేడిమీద ఉన్న ప్రేమ కాస్త ఒక్క నిమిషంలో భయంగా మారిపోయింది. ఫలితం, ఇంకెప్పుడూ ఆ జంతువు కోటలో అడుగు పెట్టడానికి వీల్లేదని, తక్షణమే దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేయాలని రాజశాసనం జారీ అయింది. అలా ఒక్క రాత్రిలో జరిగిపోయిన ఈ నాటకీయ పరిణామాలతో చిత్రాంగుడు తిరిగి తన పాత స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సొచ్చింది.
రాజభటులు ఆ లేడీని తీసుకెళ్లి తిరిగి ఆ దట్టమైన అడవిలోనే వదిలేశారు. ఆ క్షణం నుండి తప్పిపోయిన తన బంధువుల కోసం అది అంతులేని అన్వేషణ ప్రారంభించింది. కాని అడవిలో పాత ప్రమాదాలు అలాగే ఉన్నాయి కదా. మరొక వేటగాడు ఈ లేడీ వెంట పడ్డాడు. ప్రాణభయంతో పరిగెత్తి త్రుటిలో తప్పించుకున్న చిత్రాంగుడు ఒక చెరువు గట్టున ఎలుక, కాకి మరియు తాబేలును కలుసుకున్నాడు. వాళ్ల దగ్గర శరణు కోరగా ఆ 3 ప్రాణులు అక్కున చేర్చుకున్నాయి. ఎంత విచిత్రం కదూ! కోటలో లేని ఆత్మీయత అడవిలోని తోటి మూగజీవులో దొరికింది. కష్టకాలంలో దొరికిన ఆ స్నేహమే అడవిలో అతనికి అసలైన భద్రతనందించింది. ఇక ముగింపు దశకు వస్తే ఈ అద్భుతమైన కథ మన ముందొక పదునైన ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? భద్రతను, భోగాలనిచ్చే బంగారు పంజరంలోనా, లేక ఎలాంటి అంచనాలకు అందని మన సహజ సిద్ధమైన స్వేచ్ఛలోనా? మనకు ఎన్ని భౌతిక సుఖాలున్నా మన మూలాలను, మన అంతరంగ స్వేచ్ఛను ఎప్పటికీ శాశ్వతంగా అణిచిపెట్టలేము అనడానికి ఈ కథ ఒక సజీవ సాక్ష్యం. ఈనాటి మన విశ్లేషణ మీకందరికీ ఒక కొత్త ఆలోచన దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ విలువను తెలిపే ఇలాంటి ఎన్నో విషయాలతో మళ్ళీ కలుద్దాం.